ఒక ఊళ్ళో ఒక పేద బామ్మ ఉండేది. ఆమె దగ్గర ఒకే ఒక కోడి ఉండేది. ఆ కోడికి రోజుకో గుడ్డు పెట్టేది. బామ్మ ఆ గుడ్డునే వండుకొని దానితోనే తన కడుపు నింపుకునేది. ఒకరోజు బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఈ ఒక్క గుడ్డుతో నాకు ఏమీ మిగలట్లేదు. అదే ఈ గుడ్డుని వండుకోకుండా పక్కన ఉంచి పొదిగిస్తే బోలెడు పిల్లలు వస్తాయి. అవన్నీ పెరిగి పెద్దవై మరిన్ని గుడ్లు పెడతాయి కదా అని ఆశపడింది. అనుకున్నట్టుగానే రోజుకో గుడ్డు చొప్పున 10 రోజులు గుడ్లన్నీ దాచిపెట్టి కోడితో పొదిగించింది. కొన్ని రోజుల తర్వాత ఆ కోడి 10 ముద్దులొలికి పిల్లలకు జన్మనిచ్చింది. అది చూసిన బామ్మకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. ఆ కోడి ప్రతిరోజు ఉదయాన్నే తన పిల్లలను వెంటేసుకుని గింజల కోసం బయటకు వెళ్లేది. సాయంత్రానికల్లా ఇల్లు చేరేది. ఒకరోజు కూడా ఎప్పట్లాగే గింజలు ఏరుకోవడానికి పిల్లలతో పాటు బయటికి వెళ్ళింది. అయితే ఆ రోజు అనుకోకుండా అకాల వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతుంది. పిల్లలు భయపడిపోయాయి, చలికి వణికిపోయాయి. కోడి వెంటనే తన పిల్లలను తీసుకుని పక్కనే ఉన్న గడ్డివాము దగ్గరికి వెళ్ళింది. తన రెక్కల కింద వాటన్నిటినీ వెచ్చగా కప్పుకుంది. వర్షం తగ్గగానే ఇల్లు చేరుకుందాం అనుకుంది. కానీ వర్షం రాత్రంతా పడుతూనే ఉంది. అదే సమయంలో చలికి వణిగిపోతూ ఆ దారిన వెళ్తున్న ఒక ముసలాయన ఆ గడ్డివాము దగ్గరికి వచ్చాడు. చలికి తట్టుకోలేక తన చేతిలో ఉన్న చుట్ట వెలిగించుకొని ఆరిపోయిందనుకొని ఆ అగ్గిపుల్లను గడ్డివాము మీదే విసిరేశాడు. అంతే, ఆ గడ్డివాము క్షణాల్లో అంటుకుంది. మంటలు ఎగిరిపడ్డాయి. మంటల వెలుతురికి చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. ఇటు ఇంట్లో ఉన్న బామ్మకు కంగారు మొదలైంది. రాత్రైనా కోడి పిల్లలు ఇంటికి రాకపోయేసరికి ఆందోళనగా వెతుక్కుంటూ బయటకు వచ్చింది. గడ్డివాము దగ్గర జనం గుమిగూడి ఉండడం చూసి అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడిగింది. ఓ ముసలాయన అగ్గిపుల్ల పడేయడంతో గడ్డివాము కాలిపోయింది. లోపల నుంచి కోడి అరుపులు వినిపించాయి, కానీ మంటలు ఎక్కువగా ఉండడంతో ఎవరూ కాపాడలేకపోయారు అని స్థానికులు చెప్పారు. మంటలు పూర్తిగా ఆరిపోయాక బామ్మ భయంగా అక్కడికి వెళ్లి చూసింది. అక్కడ పూర్తిగా కాలిపోయిన తన కోడి కనిపించింది. అయ్యో దేవుడా, నా ప్రాణానికి ప్రాణమైన కోడి కాలిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయను తండ్రి అంటూ ఆ బూడిద పక్కనే కూర్చుని బోరున విలిపించింది. అంతలో కాలిపోయిన ఆ కోడి రెక్కల కింద నుంచి కీచ్ కీచ్మని సన్నటి శబ్దం. బామ్మ ఆశ్చర్యంగా అటు చూసింది. కాలిపోయిన తల్లి రెక్కల కింద నుంచి ఒక్కొక్కటిగా ఆ 10 పిల్లలు క్షేమంగా బయటికి వచ్చాయి. తల్లి కోడి తన ప్రాణాలను అడ్డుపెట్టి మంటల నుంచి తన పిల్లలను కాపాడుకుంది. ఇక బామ్మ ఆనందానికి అవధులు లేవు. ఒకటి పోతే దేవుడు 10 ఇచ్చాడు అనుకుంటూ ఆ పిల్లలను అక్కున చేర్చుకుని ఇంటికి వెళ్ళింది. నీతి: బిడ్డల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే తల్లి ప్రేమ ముందు మృత్యువు కూడా తలవంచక తప్పదు. తల్లి ప్రేమ మరణం లేనిది, అమరమైనది. మా స్టోరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.